హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో గ్రూప్ సెలెక్టర్ అంటే ఏంది, గ్రూప్ సెలెక్టర్ అనేటువంటి దాన్ని ఎప్పుడు యూజ్ చేయాలా, లేదా గ్రూప్ సెలెక్టర్ అనేటువంటి దాన్ని ఎందుకు యూజ్ చేయాలా, గ్రూప్ సెలెక్టర్ అనేటువంటి దాన్ని ఏ విధంగా యూజ్ చేస్తాం, గ్రూప్స్ సెలెక్టర్కి సంబంధించినటువంటి సింటాక్స్ అనేది ఎలా ఉంటుంది అనేటువంటి ఈ కాన్సెప్ట్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గ్రూప్ సెలెక్టర్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ సెలెక్టర్స్ అని అర్థం. అంటే ఒకటి కన్నా ఎక్కువ సెలెక్టర్స్ని కనుక మనం ఒకేసారి రాస్తే దాన్ని గ్రూప్ సెలెక్టర్ అంటాం. అంటే ఒకే సమయంలో మల్టిపుల్ ట్యాగ్స్కి సేమ్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని అప్లై చేయాలనుకున్నప్పుడు ఈ గ్రూప్ సెలెక్టర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారు. గ్రూప్ సెలెక్టర్ ఇన్ సిఎస్ఎస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ సెలెక్టర్స్ that is used to apply the same styles to the different elements at once. అంటే దాని అర్థం ఏంటంటే ఒకేసారి వేరు ఎలిమెంట్స్కి ఒకే విధమైనటువంటి సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని అప్లై చేయడానికి గ్రూప్ సెలెక్టర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఈ స్క్రీన్ షాట్లో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ పారాగ్రాఫ్ అనేటువంటి ట్యాగ్ ఉంది, div అనేటువంటి ట్యాగ్ ఉంది, h1 అనేటువంటి ట్యాగ్ ఉంది. ఇక్కడ p అనేటువంటి ట్యాగ్ని తీసుకున్న కామా, p తర్వాత మళ్ళీ div అనేటువంటి ట్యాగ్ని తీసుకున్న మళ్ళీ కామా, మళ్ళీ h1 అనేటువంటి ట్యాగ్ని తీసుకున్నా. మీరు ఈ గ్రీన్ సర్కిల్లో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే p ట్యాగ్ ఉంది, div ట్యాగ్ ఉంది, h1 అనేటువంటి ట్యాగ్ సంబంధించినటువంటి నేమ్స్ ఉన్నాయి ఇక్కడ. కానీ వాటి మధ్య కామా అనేటువంటిది సపరేటర్ ఉంది. అంటే ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ ట్యాగ్స్ ఏదన్నా కానీ ఈ సర్కిల్లో అబ్జర్వ్ చేసినట్లయితే గ్రీన్ సర్కిల్లో పారాగ్రాఫ్ ట్యాగు, div ట్యాగు, h1 ట్యాగ్ అనేటివి ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ ఒకే రకమైనటువంటి సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని యాడ్ చేయడానికి మనం గ్రూప్ సెలెక్టర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ టేబుల్ ట్యాగ్ అనేటువంటిది ఉంది. టేబుల్ ట్యాగ్ లోపల టీఆర్ టేబుల్ రో అనేటువంటిది ఉంది. తర్వాత టేబుల్ రో లోపల టీహెచ్ అంటే టేబుల్ హెడ్డింగ్ అనేటువంటిది ఉంది. దాని తర్వాత మనకి హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3 అంటే ఇక్కడ ఐడి, నేము, శాలరీ అనేటువంటివి ఉన్నాయి. వాటి కింద ఇక్కడ ఇంకా 2 రోస్ ఉన్నాయి. ఆ 2 రోల్లో కూడా మనకి అంటే ఐడి కింద ఐడి డీటెయిల్స్, నేమ్ కింద నేమ్ డీటెయిల్స్, శాలరీ కింద శాలరీ డీటెయిల్స్ అనేటివి ఉన్నాయి. అంటే మొత్తానికి ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే HTML అనేటువంటి ట్యాగు, TR టేబుల్ లోపల ఉన్నటువంటి రో, TH టేబుల్లో ఉన్నటువంటి హెడ్డింగ్, TD టేబుల్లో ఉన్నటువంటి డెఫినేషన్ అనుకోవచ్చు, లేదా సెల్ని డిఫైన్ చేయడానికి TD అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారు. అవుట్పుట్ అనేటువంటి దాన్ని ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఇది జస్ట్ టేబుల్కి సంబంధించినటువంటి ఒక స్ట్రక్చర్ అయితే ఉంది, కానీ ఇక్కడ ఈ టేబుల్కి బార్డర్ అనేటువంటిది లేదు. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఏదైతే స్టైల్ అనేటువంటిది ఉందో ఆ స్టైల్ కింద TABLE టేబుల్, తర్వాత టేబుల్తో పాటు మనకు TR అంటే ఏంది టేబుల్కి సంబంధించిన రోకు, టేబుల్లో ఉన్నటువంటి హెడ్డింగ్కి, టేబుల్లో ఉన్నటువంటి TDకి ఒకటి కన్నా ఎక్కువ ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ టేబుల్ అనేటువంటిది ఉంది, TR అనేటువంటిది ఉంది, TH అనేటువంటిది ఉంది, TD అనేది ఉంది. ఒకటి కన్నా ఎక్కువ HTML ఎలిమెంట్స్కి మధ్య మనం కామా సపరేటర్ అనేటువంటిది ఇచ్చి మనం సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని కనుక రాస్తే దాన్ని గ్రూప్ సెలెక్టర్ అంటారు. అంటే ఇక్కడ టేబుల్కి, టేబుల్లో ఉన్నటువంటి రోకి, టేబుల్లో ఉన్నటువంటి THకి, టేబుల్లో ఉన్నటువంటి TDకి బార్డర్ కావాలి. కాబట్టి సపోజ్కు బార్డర్ అనేటువంటిది ఇచ్చిన ఇక్కడ నాకు ఈ బార్డర్ అనేది 5px కావాలా, సాలిడ్ రెడ్ అనేటువంటి కలర్ కావాలా. మనకు టేబుల్కి ఇక్కడ బార్డర్ కోసం ఏం చేసామంటే బార్డర్ కోలన్ అని చెప్పేసి 5px ఇచ్చాం, సాలిడ్ రెడ్ అనేటువంటి కలర్ని అయితే వచ్చాం. అయితే ఇక్కడ ఏంటంటే ఈ బార్డర్ అనేటువంటిది సరిగ్గా లేదు. అంటే ప్రతి ఒక్క TDకి ఒక బాక్స్ అనేటువంటిది అయితే క్రియేట్ అయింది. అట్లా కాకుండా నీట్గా టేబుల్ స్ట్రక్చర్ అనేది రావడం కోసం మనకు బార్డర్ ఐకాన్ కొలాప్స్ అనేది ఇస్తే ఇక్కడ మనకు టేబుల్కి కరెక్ట్గా బార్డర్ అనేటువంటిది అయితే వస్తుంది. నేను ఫైనల్గా ఏం చెప్తానంటే
ఇక్కడ టేబుల్ అనేది ఒక ట్యాగు, టీఆర్ అనేది ఒక ట్యాగు, టీహెచ్ అనేది ఒక ట్యాగు, టీడీ అనేది ఒక ట్యాగు. ఒకటి కన్నా ఎక్కువ ట్యాగ్స్కి సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని మనం యాడ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే బార్డర్ని అప్లై చేసినాము. తర్వాత ఇక్కడ కలర్ని కూడా నేను ఒకవేళ వైట్ కలర్ అంటున్నా, దాని తర్వాత ఇక్కడ బిఎస్సికి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను వచ్చేసి బ్లూ అనేటువంటిది అయితే ఇస్తున్నాను. దాని తర్వాత ప్యాడింగ్ కూడా కావాలనుకుంటే ప్యాడింగ్ కోలన్ 10px అనేటువంటిది అయితే ఇస్తున్నాను. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే టేబుల్ ట్యాగ్, టీఆర్ ట్యాగ్, టీడీ ట్యాగ్, ఒకటి కన్నా ఎక్కువ ట్యాగ్స్ అనేది ఇక్కడ రాసి వాటికి సిఎస్ఎస్ ప్రాపర్టీస్ కనుక రాస్తే దీన్ని గ్రూప్ సెలెక్టర్ అని అంటారు.